వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. మనతో పాటు మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ దీపక్ గారు ఉన్నారు. వారిని అడిగి మిగతా డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో సార్. హలో అండి. లంగ్ క్యాన్సర్స్ ఎవరికి వస్తాయి, అసలు ఎందుకు వస్తుంది, దీని గురించి మాకు క్లియర్గా చెప్తారా? సో లంగ్ క్యాన్సర్ అనేది ఊపిరితిత్తుల్లో వచ్చే క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్ ప్రిడామినెంట్గా స్మోకర్స్ ఎక్కువగా వస్తుంది అనమాట. 100 మందిని తీసుకుంటే లంగ్ క్యాన్సర్స్ బారిన పడిన వాళ్ళు ఆల్మోస్ట్ 60 నుంచి 70% స్మోకింగ్ వల్లే లంగ్ క్యాన్సర్ వస్తుంది అనమాట. సో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్, అది స్మోకింగ్ కావచ్చు, చ్యూవబుల్ టొబాకో అంటే గుట్కా, కైని, ఇలాంటి వాటి వల్ల ఈ క్యాన్సర్ కారకాలు టొబాకోలు ఏవైతే ఉంటాయో అవి ఊపిరితిత్తుల్లో ఉండే కణాల మీద చెడు ప్రభావం చూపించి వాటిని క్యాన్సర్ కింద మారేలాగా పుష్ చేస్తాయి అనమాట. సో ఎక్కువగా లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ రిలేటెడ్గా వస్తాయి. స్మోకింగ్ అలవాటు లేని వాళ్ళలో లంగ్ క్యాన్సర్స్ ప్రిడామినెంట్గా ఇది ఎయిర్ పొల్యూషన్, ఇంకా ఇండస్ట్రీస్, కొన్ని ఇండస్ట్రీస్, ఆస్బెస్టాస్ ఇండస్ట్రీస్, కోల్ ఇండస్ట్రీస్, వీటిలో పనిచేసే వాళ్ళు కూడా లంగ్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. రైట్. అంటే చాలా మంది అంటూ ఉంటారు, స్మోక్ చేసే వాళ్ళకన్నా స్మోక్ చేసే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా వచ్చేస్తుంటుంది అని. సో స్మోకింగ్ ఒకటే కాదు, వేరే అంటే మీరు ఇందాక చెప్పారు కదా, వేరే ఇండస్ట్రియల్ నుంచి వచ్చే పొల్యూషన్స్ వాటి వల్ల కూడా వస్తుంది అని. వాటి వలన ఎంతవరకు డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఊపిరితిత్తుల క్యాన్సర్ నాన్ స్మోకింగ్ రిలేటెడ్ ఊపిరితిత్తుల క్యాన్సర్ కనుక గుణిస్తే అది మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అది 7th మోస్ట్ కామన్ క్యాన్సర్ కింద పరిగణిస్తూ ఉంటుంది. ఎందుకంటే లంగ్ క్యాన్సర్ సంఖ్య గ్లోబల్గా పెరుగుతూ ఉంది. ఈ నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్న ఎంటిటీ కూడా చాలా ఎక్కువ అవుతుంది మనం చూస్తూ ఉన్నాం అనమాట. దీనికి ప్రధానంగా కారణం ఏంటి అంటే స్మోకింగ్, మనం ఎన్వైరన్మెంటల్ స్మోక్ కాంట్రిబ్యూషన్ చాలా అనమాట. ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్, దాని తర్వాత ఇండస్ట్రీస్ నుంచి వచ్చే టాక్సిక్ మెటీరియల్స్, ఇవి కూడా ఇన్హేల్ చేయడం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. ఇది రాకుండా అంటే ఎలా కంట్రోల్ చేసుకోవాలి? ఒకవేళ వచ్చాక మనకి ఎలా తెలుస్తూ ఉంటుంది ఇది వచ్చింది? సో లంగ్ క్యాన్సర్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రధానంగా టొబాకోకి దూరంగా ఉండడం, టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉండటం. మన గవర్నమెంట్ టైమ్ అండ్ అగైన్ దాని మీద ఎంఫసైజ్ చేస్తుంది. సో టొబాకో రెగ్యులేషన్, దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుంటాం. మనం కూడా టొబాకోకి దూరంగా ఉండటం వల్ల లంగ్ క్యాన్సర్ రిస్క్ గణనీయంగా తగ్గించుకోవచ్చు. లంగ్ క్యాన్సర్ గుర్తించడం అంటే చాలా వరకు ఊపిరితిత్తులు చాలా పెద్ద ఆర్గన్స్ అనమాట. సో దీంట్లో చిన్న చిన్న గడ్డల వరకు యూజువల్గా ఎటువంటి సిమ్టమ్స్ రావు. కానీ దగ్గు దీర్ఘకాలికంగా ఉన్న, దాంతోపాటు కళ్ళెపడుతూ, దాంట్లో రక్తం కనుక కనిపిస్తూ ఉంది, ఇది 2 వారాలు పైబడి ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని కలవాల్సిన అవసరం ఉంది. ఇది క్యాన్సర్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఇవి టీబీ లేదంటే సివియర్ ఇన్ఫెక్షన్స్ అయ్యే రిస్క్ కూడా ఉంది. సో ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా 2-3 వీక్స్ పైన పేషెంట్కి దగ్గు, దాంతోపాటు కళ్ళెపడి రక్తం లాంటిది పడుతుంటే మాత్రం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. సార్ ఇందాక చెప్పాను కదా, అంటే పొగ పీల్చడం వల్ల కావచ్చు, స్మోకింగ్ కావచ్చు, గుట్కా, పానీ, ఇవి కాకుండా ఏదైనా పదార్థం తింటే కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్? సో టొబాకో రిలేటెడ్ ప్రోడక్ట్స్ కాకుండా వేరే ఏ సబ్స్టెన్స్ కానీ ఇవాళ రోజున క్యాన్సర్ కారకం కింద కనిపించట్లేదు, లంగ్ క్యాన్సర్ పర్సే. సో ఎనీ హెల్దీ హ్యాబిట్ విల్ ఆల్వేస్ డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్ అండి. సో హెల్దీ హ్యాబిట్స్ కనుక మనం స్టిక్ ఆన్ అయితే లంగ్ క్యాన్సర్ రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది. క్యాన్సర్లో స్టేజెస్ ఉంటాయి కదా సార్, ఎంత స్టేజ్ వరకు వెళ్ళాక దీన్ని క్యూర్ చేయొచ్చు అంటారు లంగ్ క్యాన్సర్లో అయితే? సో లంగ్ క్యాన్సర్లో ఇవాళ రోజున 3rd స్టేజ్ వరకు లంగ్ క్యాన్సర్ని గుర్తించిన తర్వాత కూడా క్యూర్ చేసే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో క్యూర్ చేసేది ప్రిడామినెంట్గా సర్జరీ, రేడియోథెరపీ లాంటి లోకల్ ట్రీట్మెంట్స్ వల్ల క్యూర్ చేసే సంఖ్య మనం పెంచుతున్నాం. అదే కాకుండా లేటెస్ట్గా ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీస్ అనే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండటం వల్ల ఎక్కువ మంది పేషెంట్స్ ఇవాళ రోజున క్యూర్ అవుతున్నారు అనమాట. కొంతమంది 4వ స్టేజ్ లంగ్ క్యాన్సర్లు కూడా ఎక్కువ రోజులు క్యాన్సర్తో డిటెక్ట్ అయిన తర్వాత కూడా కంట్రోల్డ్ డిసీజ్ చాలా మందికి కనిపిస్తుంది. వీళ్ళలో ప్రిడామినెంట్గా అది ఇమ్యూనోథెరపీ బాగా పనిచేయడం, కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ అంటే ఆల్క్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్స్లో పేషెంట్స్ 10 years పైబడి కూడా ఈ క్యాన్సర్లో ఒక టాబ్లెట్ వాడుతూ లైఫ్ లీడ్ చేయడం కనిపిస్తుంది అనమాట. సో లంగ్ క్యాన్సర్ స్టేజ్ 4 డిటెక్ట్ అయిన తర్వాత కూడా సర్వైవల్ అవుట్కమ్స్ గణనీయంగా పెరిగాయి. సో 3వ స్టేజ్ వరకు ఎక్కువ లంగ్ క్యాన్సర్స్ని క్యూర్ చేయగలుగుతున్నాం. 4వ స్టేజ్లో కూడా కొన్ని లంగ్ క్యాన్సర్ పేషెంట్స్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు 10 years వరకు కూడా అంటే జరుగుతూ, అంటే టాబ్లెట్స్ వాడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా 10 years సర్వైవ్ అవ్వచ్చు. 10 years దాటిన తర్వాత కూడా సర్వైవ్ అవుతున్నారు. సో కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్, వీటిని మ్యూటేషన్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్స్ అంటాం అనమాట. వీళ్ళల్లో కొన్ని టాబ్లెట్స్ ఎఫెక్టివ్గా పనిచేయడం వల్ల క్యాన్సర్ 4వ స్టేజ్లో ఉన్న చాలా రోజుల పాటు దాన్ని కంట్రోల్ చేసుకుంటూ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో రానున్న రోజులు కొన్ని రకాల లంగ్ క్యాన్సర్స్ మనకి హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాగా ఒక క్రానిక్ డిసీజ్ కింద మారే అవకాశాలు చాలా ఉన్నాయి. సో కంగారు పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ని సంప్రదిస్తే కరెక్ట్ టెస్టులు కనుక చేసి రైట్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేస్తే అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అవుతున్నాయి. రైట్. అంటే జనాల ఉన్న నానుడి ఏంటంటే ప్రజలందరూ కూడా ఇండియన్స్ ఏంటంటే క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది ఇండియాలో అస్సలు తగ్గదు. బాగా రిచ్ పీపుల్స్, బాగా హైయెస్ట్ కెపాసిటీ ఉన్న వాళ్ళు మాత్రమే పెద్ద పెద్ద హాస్పిటల్స్ వెళ్తేనే క్యాన్సర్ ట్రీట్మెంట్ కి తీసుకుంటారు, లేదంటే చాలా మంది అదర్ కంట్రీస్ వెళ్తూ ఉంటారు. సో నార్మల్ అంటే మిడిల్ క్లాస్ పీపుల్స్ అందరికీ కూడా అసలు ట్రీట్మెంట్ అనేది ఇచ్చినా కూడా తగ్గదు, కీమోస్ చేయించుకోవాలంటే చాలా మంది భయపడుతూ అంటూ ఉంటారు. సో లంగ్ క్యాన్సర్ లో కూడా అలాగే ఉంటుందంటారు. సో
మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. అంటే ఫైనాన్షియల్ స్ట్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఉన్నది మిడిల్ క్లాస్ వాళ్ళకి కానివ్వండి, లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటా వాళ్ళకి కానివ్వండి చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో దీన్ని అధిగమించడానికి చాలా దారులు ఉన్నాయండి. ఇప్పుడు కొన్ని రకాల టార్గెటెడ్ థెరపీస్ ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆల్క్ పాజిటివ్ లంగ్ క్యాన్సర్ వీడియోలో కొన్ని టాబ్లెట్స్ కంపాషనేట్ యాక్సెస్ ప్రోగ్రామ్ కింద అవైలబుల్గా ఉన్నాయి. అంటే కొన్ని కంపెనీస్ ఎంఎన్సీస్ పూర్ సోషియో ఎకనామిక్ స్టేటా వాళ్ళకి ఫ్రీగా టాబ్లెట్స్ ఇస్తున్నాయి అనమాట. సో ఆ దారిలో మనకి పేషెంట్స్కి ట్రీట్మెంట్ చేయడానికి సులువుగా ఉంది. ఆరోగ్యశ్రీ లాంటి కొన్ని స్కీమ్స్లో ఈ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఇవాళ రోజు ఉన్నాయి, కీమోథెరపీ లాంటి ట్రీట్మెంట్స్. ప్లస్ కీమోథెరపీకి సంబంధించిన భయం ఏదైతే ఉందో సైడ్ ఎఫెక్ట్స్ వీటి గురించి ఇవి మనకి ఇవాళ రోజున డీటెయిల్గా కీమోథెరపీ రిలేటెడ్ సైడ్ ఎఫెక్ట్స్ మనకి తెలుసు కాబట్టి దాన్ని మిటిగేట్ చేయడానికి ప్రియంప్టివ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. కీమోథెరపీ అయిపోయిన తర్వాత కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ గణనీయంగా తగ్గుతున్నాయి. సో ఇంతకు ముందున్నట్టు కీమోథెరపీ సైడ్ ఎఫెక్ట్స్ ఇవాళ రోజున రావట్లేదు, పేషెంట్స్కి టాలరెన్స్ బాగా ఇంప్రూవ్ అయింది. 4 పాయింట్ ఏంటి, ఇందాక మీరు చెప్పిన దాంట్లో చాలామంది అబ్రాడ్ వెళ్తున్నారు, హైయర్ సోషియో ఎకనామిక్ స్టేటా వాళ్ళు అబ్రాడ్ వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్తున్నారు. సో అది ప్రిడామినెంట్గా ఏంటంటే న్యూవర్ ట్రీట్మెంట్స్ మనకి వెస్టర్న్ కంట్రీస్లో కానివ్వండి అక్కడ క్లినికల్ ట్రయల్ రూపంలో కొత్త ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉండటం, ఇది ఎక్స్ప్లోర్ చేయడం కోసం చాలామంది ఇంతకుముందు మన దేశం వదిలి బయటకు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ తీసుకొని వెనక్కి రావడం చూస్తున్నాం అనమాట. ఫార్చునేట్లీ ఇవాళ రోజున ఇండియాలో కూడా అలాంటి క్లినికల్ ట్రయల్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ క్లినికల్ ట్రయల్స్లో కనుక పేషెంట్స్ పార్టిసిపేట్ చేయగలిగితే ఆ క్లినికల్ ట్రయల్స్లో ఎక్స్పెరిమెంటల్గా కొత్త థెరపీస్ అందుబాటులో ఆల్రెడీ ఉన్నాయి. అవి మనం పేషెంట్స్కి ముందే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి ముందే ఎక్స్పోజర్ వచ్చి వాళ్ళు అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ ఏమీ లేకుండా ట్రయల్లో వాళ్ళు ట్రయల్ డ్రగ్స్ బెనిఫిట్ తీసుకునే అవకాశం చాలా ఎక్కువ ఉందన్నమాట. సో క్లినికల్ ట్రయల్స్ అన్నవి ఇంతకుముందు మనకు వెస్ట్లో ఉండటం వల్ల చాలామంది ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళటం చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ ఇండియాలో మన దేశంలో ఇక్కడ హైదరాబాద్లో కూడా అవైలబుల్గా ఉండటం వల్ల ఏమవుతుందంటే గణనీయంగా ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ మన పేషెంట్స్కి అందుబాటులో ఉండి వాళ్ళు ఈ ట్రీట్మెంట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవైలబిలిటీ ఉండటం వల్ల ఆ బెనిఫిట్ కూడా పొందుతున్నారు. ప్రజలకి అవేర్నెస్ లేదనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది బలంగా నమ్ముతున్నారు ఏంటంటే క్యాన్సర్ వస్తే దాన్ని అధిగమించలేకపోతున్నాము, అబ్రాడ్స్ వెళ్తేనే క్యూర్ అవుతుంది అనేది బాగా నమ్మేస్తారు. సో ఇక్కడ అంటే అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీలో మన ఇండియాలో లేవు కాబట్టి క్యాన్సర్ అంటే తగ్గట్లేదు, ఇది క్యూర్ అవ్వదు, ఇంకా వన్స్ క్యాన్సర్ వస్తే డెత్ తప్ప ఇంకా మళ్ళీ బతికే ఛాన్స్ లేదని బలంగా నమ్ముతున్నారు. దీన్ని ఎలా అవేర్నెస్ చేయొచ్చు అంటారు? సో ఇది ఒక అపోహ అండి. సో ఫస్ట్ లెట్ us సే దిస్ వెరీ క్లియర్లీ అవుట్. ఏంటి అంటే ఇది ఒక అపోహ. క్యాన్సర్ ట్రీట్మెంట్స్ ఇవాళ రోజున వెస్ట్లో ఏమైతే అవైలబుల్గా ఉన్నాయో అవన్నీ ఇండియాలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మన పేషెంట్స్కి క్లినికల్ ట్రయల్ ద్వారా ముందే అందుబాటులో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అపోహ నుంచి బయటకు వచ్చి చాలామంది పేషెంట్స్ క్యాన్సర్తో డయాగ్నోస్ అయ్యి పోరాడి అవుట్కమ్స్ బాగా ఇంప్రూవ్ అయ్యి నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో చాలా సపోర్ట్ గ్రూప్స్ ఉన్నాయి. ఆ గ్రూప్స్లో కనుక మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయితే ఆ సపోర్ట్ గ్రూప్స్లోకి వెళ్తే వాళ్ళు ఇంకా క్లియర్గా ఈ జర్నీలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఈ అపోహ నుంచి వాళ్ళు ఫైట్ చేసి సైకలాజికల్గా వాళ్ళు ట్రీట్మెంట్ అవుట్కమ్స్ మీద నమ్మకం పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి ట్రీట్మెంట్లో. లంగ్ క్యాన్సర్లో డెఫినెట్గా కీమో అనేది ఉంటుందా? ఎందుకంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ ఏంటంటే కీమో అనగానే భయపడుతూ ఉన్నారు కదా. సో లంగ్ క్యాన్సర్లో చాలా తక్కువ పర్సెంటేజ్ పేషెంట్స్కి కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుందండి. ఎక్కువ సంఖ్యలో పేషెంట్స్కి టార్గెట్ థెరపీ అని చెప్పి ఎటువంటి జను మార్పిడి వల్ల క్యాన్సర్ ఏర్పడుతుందో దాన్ని టార్గెట్ చేసి ఇచ్చే ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఎక్కువ మంది ఆ టార్గెట్ థెరపీ మీద ఉంటారు. కొంతమందికి బాడీలో ఇమ్యూనిటీని పెంచి క్యాన్సర్ని తగ్గించే శక్తి ఇస్తాం అనమాట. దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్స్ మీద ఆల్మోస్ట్ 70 to 75% పేషెంట్స్ ఈ 2 ట్రీట్మెంట్స్ పైనే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది అనమాట. ఒక 25% లంగ్ క్యాన్సర్ పేషెంట్స్కి మాత్రమే కీమోథెరపీ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. లంగ్ క్యాన్సర్ గురించి చాలా డౌట్స్ క్లియర్ అయిపోయాయి. థ్యాంక్ యూ అండి.